రెడ్డికి కేసీఆర్ పట్ల ఒక ద్వేషం అది రాష్ట్ర ప్రజానీకానికి ఒక శాపం లేక శాపంగా ప్రారంభించిందని చెప్పంట. అందుకే నేను ఎప్పుడు చెప్తా మొన్న జగిత్యాల మాట్లాడినప్పుడు నేను మాట్లాడి నేను ఈ రాష్ట్రాన్ని పట్టే శని రేవంత్ రెడ్డి దాన్ని తొలగించుకోవాలని చెప్పాను నేను. అలా అందరూ ఆశ్చర్యపోయిండు. వాస్తవం కూడా చెప్పంట నేను. నీటి వినియోగం ఆకాశం ఉండి కూడా నువ్వు వినియోగించలేకపోతున్నావు, వినియోగించుకున్నట్టు దాన్ని ఎక్స్ప్లోర్ చేయలేకపోతున్నావు. నువ్వు కనీసం అటెంప్ట్ చేయాలి. ఎంతో కాళేశ్వరం కొట్టుకపోయింది. టోటల్ మేడిగడ్డ ఆ బ్యారేజ్ వ్యయం ఏదైతుందో నిర్మాణ వ్యయం 4700 కోట్లు. టోటల్ మేడిగడ్డ బ్యారేజ్ ఏదైతుందో అందులో 85 పియర్స్లలో ఏదైతుందో ఇవాళ మనకు కురింగిపోయిన భావించేది 2 టోటల్ కన్స్ట్రక్షన్ కాస్ట్ ఆఫ్ దట్ బ్యారేజ్ ఈజ్ లెస్ దాన్ 5,000 crores. మొత్తం మేడిగడ్డ బ్యారేజ్ నిర్మాణ వ్యయం 5,000 కోట్ల లోపు. వీళ్ళ కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మాణ వ్యయం 1,00,000 కోట్లు అనుకుంటే అందులో 5,000 కోట్లు ఎంతనే 5%. మొత్తం కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మాణ వ్యయం 1,00,000 కోట్లు అని చెప్తున్నాం కదా. 1,00,000 కోట్లు అని చెప్పని 1,00,000 కోట్ల మేడిగడ్డ బ్యారేజ్ నిర్మాణ వ్యయం ఎంత 5%. అది 500-600 కోట్లు పెడితే రెస్టోర్ అవుతుంది. ఓన్లీ 500-600 crores. అది కూడా ఎల్ఎన్టీ ఏది ఇస్తుందో రెస్టోర్ చేయడానికి సిద్ధంగా ఉన్నది. నువ్వు అది ఇది ఉపయోగించకుండా ఎంతవరకు కేసీఆర్ పట్ల ద్వేషం ఏది ఇస్తుందో రాష్ట్ర ప్రజానికని శాపంగా పరిణమిస్తుందని చెప్పి అంటారు. నేను దాకా ఏం చెప్పిండు, ఆ 7 రకాల విత్తనాలు పెట్టాలి. అసలు ఏ విత్తనం పెట్టాలనేది కూడా ఎవరిని తోయకుండా పరిస్థితి ఏర్పడ్డదా? ఏ విత్తనం పెట్టినా ఎవరిని తోయని పరిస్థితి. వాళ్ళకి అసలు కాలం ఉంటే కదా ఏ విత్తనం పెట్టాలనేది. ఏ విత్తనం పెట్టాలనేది కాలం కావాలి. నీకు 7 రకాలు నీకు దీర్ఘకాల పంటది. అది దీర్ఘకాల పంట. నీలకర ఉన్నప్పుడు ఏం పెట్టాలి? షార్ట్ డ్యూరేషన్ పెట్టాలి. అది దీర్ఘకాల పంట. ఇప్పుడు ఆరుతడి పంటలు విత్తుదామంటేనేమో మీకు పునాస కాలం ఎత్తిపోయింది. వీళ్ళ కన్నెపల్లి నుండి ఏదైతుందో మన నీటిని ఎత్తిపోసేటువంటి ఒక అవకాశాలు ప్రభుత్వానికి ఏదైతుందో అంకెలతో పాటుగా సాంకేతికంగా సలహాలు సూచనలు సాంకేతికంగా టెక్నికల్గా దాన్ని రేవంత్ రెడ్డి ఎంతవరకు ఎదుగుతుందో అని కేసీఆర్ పట్ల మొత్తం మనసంతా విషం నింపుకుండే అంటున్నాను నేను. ఇప్పుడు అది ఏమైపోయింది, చివరికి ఈ తెలంగాణ రాష్ట్ర ప్రజానికని రైతాంగానికి ఒక శాపంలాగా పరిణమిస్తుందని చెప్పి అంటున్నా. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారికి కేసీఆర్ గారి పట్ల ద్వేషం ఏదైతుందో ఆయన పట్ల మనసంతా విషం నింపుకున్నాడో అది వాళ్ళు ఏమైపోయింది, రాష్ట్ర ప్రజానిక రైతాంగం పట్ల ఏదైతుందో అది ఆ ప్రభావం పడుతుందని చెప్పి అంటాడు. రేవంత్ రెడ్డికి కేసీఆర్ పట్ల ఒక ద్వేషం అది రాష్ట్ర ప్రజానీకానికి ఒక శాపంగా ప్రారంభించిందని చెప్పంట. అందుకే నేను ఎప్పుడు చెప్తా మొన్న జగిత్యాల మాట్లాడినప్పుడు నేను మాట్లాడి నేను ఈ రాష్ట్రాన్ని పట్టే శని రేవంత్ రెడ్డి దాన్ని తొలగించుకోవాలని చెప్పాను నేను. అలా అందరూ ఆశ్చర్యపోయిండు. వాస్తవం కూడా చెప్పంట నేను. నీటి వినియోగం ఆకాశం ఉండి కూడా నువ్వు వినియోగించలేకపోతున్నావు, వినియోగించుకున్నట్టు దాన్ని ఎక్స్ప్లోర్ చేయలేకపోతున్నావు. నువ్వు కనీసం అటెంప్ట్ చేయాలి. ఎంతో కాళేశ్వరం కొట్టుకపోయింది. టోటల్ మేడిగడ్డ ఆ బ్యారేజ్ వ్యయం ఏదైతుందో నిర్మాణ వ్యయం 4700 కోట్లు.